ఈరోజు మనం వరలక్ష్మి వ్రతాన్ని గురించి తెలుసుకుందాం. అది ఎలా ఆచరణలోకి వచ్చింది అనేది. పూర్వం సౌనకాది మహర్షులు సూత మహర్షిని ఇలా అడిగారు. ప్రజలందరికీ ఉపయోగమైనటువంటి వ్రతం ఏదైనా ఉందా? దాని గురించి తెలియజేయమని కోరగా, అప్పుడు సూత మహర్షి ఇలా చెప్పాడు. పరమేశ్వరుడు ఒక భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా, నారదుడు, అలాగే అష్టదిక్పాలకులు, దేవేంద్రుడు వారిని పూజిస్తూ ఉండగా, అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఈ విధంగా ప్రార్థించింది. స్వామి, స్త్రీలు తమ సౌభాగ్యమును మరియు వంశాభివృద్ధిని రెండూ ఒకే వ్రతంలో పొందే విధంగా ఏదైనా ఉందా అని అడగగా, అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా పార్వతీదేవికి చెప్పాడు. అవును దేవి, అలాంటి వ్రతం ఒకటి ఉంది. దానిని వరలక్ష్మి వ్రతం అని అంటారు. అది శ్రావణ మాసంలో 2వ శుక్రవారం ఆచరించాలి అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎవరు చేశారు, ఎలా చేశారో వివరంగా చెప్పమని కోరింది. అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పాడు. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు కల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి ఆమె భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాలంలో చేయవలసిన కార్యక్రమములన్నీ పూర్తి చేసుకొని అత్తమామలను పూజించుకొని సంతోషంగా జీవిస్తూ ఉండేది. ఆ విధంగా ఉన్నటువంటి చారుమతికి ఒకరోజు లక్ష్మీదేవి కలలో కనిపించి, శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు నన్ను పూజించు, నీకు సకల సౌభాగ్యాలు చేకూరుతాయి అని చెప్పి అంతర్ధానమైంది. తర్వాత చారుమతి నిద్రలేచి తనకొచ్చిన కల గురించి తన కుటుంబ సభ్యులకు వివరించి వ్రతం చేద్దామని చెప్పింది. అలాగే ఊరిలో వారందరికీ కూడా ఈ వ్రతం చేసుకుంటున్నానని చెప్పి ఆహ్వానించింది. శ్రావణ శుక్రవారం వచ్చిన తర్వాత ఊరిలో ఉన్నటువంటి ముత్తైదువులందరినీ పిలిచింది. శుక్రవారం రోజు రానే వచ్చింది. ఆ రోజు తను ఉదయాన్నే లేచి తలస్నానాదులు ముగించుకొని పట్టు వస్త్రాలు ధరించి ఇంటికి చేరుకుంది. ఆ రోజు తన ఇంటిలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపం పైన బియ్యం పోసి 5 రకాలైనటువంటి ఆకులతో రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసుకొని ఈ విధంగా పార్వతీదేవిని ఆహ్వానించింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ అమ్మవారిని ఆహ్వానించింది. ఆ విధంగా ఆహ్వానించి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆమెకు అమ్మవారి ఆ విధంగా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు వారికి కొన్ని వింత శబ్దములు వినిపించాయి. తర్వాత వారు చూడగా వారి ఇళ్లలో సకల సౌభాగ్యాలతో మరియు ధనరాశులతో నిండిపోయి ఉన్నాయి. అలాగే ఆ వ్రతం ఆచరించడానికి వచ్చిన అందరికీ కూడా అదే విధంగా జరిగింది. సో అలాగే వారికి ఏనుగులు మరియు గుర్రాలు మొదలగు వాహనములతో వచ్చి వారి భర్తలు తీసుకెళ్లారు. ఈ విధంగా చారుమతి చేసిన వ్రతం వల్ల వారందరికీ ఉపయోగం కలిగిందని ఆమెను ఎంతో అందరూ మర్యాదతో ఆమెను ఇదే విధంగా ప్రతి సంవత్సరం వారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి జీవన్ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథను విన్న తర్వాత ఈ వ్రతం చేసిన వారు లేదా చూసిన వారు వారికి సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయనేసి సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విన్న తరువాత వారు అక్షింతలు శిరస్సుపై వేసుకొని ముత్తైదువులకు తాంబూలాలు, పసుపు బొట్టు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని స్వీకరించాలి. ఆ రాత్రి ఉపవాసం ఉండాలి. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి కావున వరలక్ష్మీదేవి అని చెప్పారు. అలాగే వరలక్ష్మీదేవి మనం నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే మనకు సకల సౌభాగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని నియమనిష్ఠలతో ఆచరించి దేవి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాను. కావున మీరు కూడా ఈ వ్రతాన్ని నియమనిష్ఠలతో ఆచరించి అమ్మవారి కరుణా కటాక్షాలు పూర్తిగా పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.